టీడీపీ సోమనాథ్ సమావేశం రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మిగినూరు టీడీపీ సీటు బీసీలకు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని డాక్టర్ మాచాని సోమనాథ్ అన్నారు. గురువారం స్థానిక కుర్ని దైవాచార సంఘంలో కుర్ని కులస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్ని సంఘం నాయకులు మాట్లాడుతూ ఎమ్మిగినూరు సీటు వైసీపీ బీసీలకు కేటాయించిందని, టీడీపీకి కూడా బీసీలకు మాచాని కుటుంబ సభ్యులైన డాక్టర్ మాచాని సోమనాథ్కు అవకాశం కల్పించాలని కోరారు. గతంలో రాజకీయ పార్టీలు ఎమ్మిగినూరులో బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని అన్నారు. మాజీ మంత్రి బీబీ మోహన్ రెడ్డి కూడా ఎమ్మిగినూరులో మంచి పేరు ఉందని, ఆయన కూడా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం మాచాని సోమనాథ్ మాట్లాడుతూ తమ తాత ముత్తాతల నుండి ఎమ్మిగినూరు ప్రజలకు సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. 600 మందికి ఇంటి స్థలాలు కూడా ఇచ్చామని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అన్ని వర్గాలకు మేలు చేస్తారని తెలిపారు. 70 సంవత్సరాల నుండి మాచాని కుటుంబం అనేక రాష్ట్రాల్లో గుర్తింపు ఉందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మాచాని శివన్నకి ఇచ్చిన కండువా కప్పుకొని మీ ముందుకు రావడం జరిగిందని తెలిపారు. టీడీపీ నుండి బీసీలకు సీటు వచ్చినా లేకున్నా టీడీపీకి మద్దతు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాచాని శివ, వెంకటేష్ రెడ్డి, కుర్ని దేవాచార సంఘం సభ్యులు పాల్గొన్నారు. మేము తెలుగుదేశానికి మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చూడాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మనమందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేయాలనే భావన నా సొంత అభిప్రాయం. అది నా సొంత అభిప్రాయం. సీటు రాకపోయినా కూడా సోమనాథ్ గారు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి మరి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇక్కడ ఉంది. సీటు వస్తే మాకు చాలా సంతోషం. సీటు రాకపోయినా కూడా మేము తెలుగుదేశం జెండా ఈసారి ఎమ్మిగనూరులో ఎత్తాలనుకున్నాము. ఖచ్చితంగా తెలుగుదేశం నుండి ఎమ్మిగనూరు అసెంబ్లీకి మొట్టమొదటిగా ఎమ్మిగనూరు నుండి సైకిల్ పంపించే బాధ్యత మాచాని కుటుంబం తీసుకుంటుంది కనుక వాళ్ళకి ఆ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రాబోయే తరంలో కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పద్మశ్రీ మాచాని సోమప్ప గారి మునివను అన్ని మీకు అందరికి తెలుసు. అంటే ఇప్పుడు ఏమంటే